చేసే వాళ్ళకి మాత్రం స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పేరేంటని? తేజశ్రీ. పుట్టినది చెప్పండి. 6391. 6391. 91. 1991. అవునండి. ఓకే, సమయం 3:20 PM. 3:20 PM మధ్యాహ్నం. 3:20 PM. పుట్టిన స్థలం అమ్మా? ఇక్కడ సికింద్రాబాద్ అండి. ఓకే, మీ సమస్యను గురువు గారికి తెలియజేయండి, పరిష్కార మార్గం చూపిస్తారు. ఓకే అండి. జై శ్రీమన్నారాయణ. హలో హలో, నమస్కారం అండి. అమ్మా, బాగున్నారా? చెప్పండమ్మా. బాగున్నానండి. ఇది యాక్చువల్గా నా డేట్ ఆఫ్ బర్త్ 6391, 3:20 PM. నాకు ఆల్రెడీ ఒకటి ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఇదైపోయిందండి, డైవర్స్. అయితే సెకండ్ దానికోసం చూస్తున్నాము, కానీ ఏం రావట్లేదు. జాబ్ కూడా అంటే లైక్ ఎక్కడ జాబ్ కూడా దొరకట్లేదు. దొరికినా ఎక్కువ రోజులు చేయలేకపోతున్నా. ఉద్యోగం అయితే వచ్చేస్తుందండి, ప్రాబ్లం లేదు. వివాహమే కొద్ది కాంప్లికేషన్స్ కనబడతాయి చిన్న చిన్నవి. నాకు ఒకసారి పర్సనల్ కాల్ చేయనమ్మా, దీని గురించి చెప్తాను డీటెయిల్గా. ఇది ఇప్పటి వరకైతే మీరు బొబ్బర్లు అనేది ఒక శుక్రవారం 5 శుక్రవారాలు బొబ్బర్లు దానం ఇవ్వండి. పట్టు రంగు వస్త్రంతో పాటు బొబ్బర్లు పంచదార దానం ఇవ్వండి. దానం ఇస్తే కొద్దిగా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే కొన్ని రోజులు ఇది చేయండి, చేశాక మనం చూద్దాము. నాకు ఒకసారి పర్సనల్ కాల్ చేస్తే ఇంకా డీటెయిల్గా చెప్తానమ్మా. మీకు ఇది కంప్లీట్ ఈ యోగం కూడా ఏర్పడింది మీకు, హంస మహాపురుష యోగం. కాకపోతే కొద్దిగా గురుబలం తక్కువ ఉండడం వల్ల పరిపూర్ణంగా సిద్ధించట్లేదు. అదేం ప్రాబ్లం లేదులేండి. అదే మీ జాతకం అయితే బాగుందండి, ఉద్యోగం అయితే వస్తుంది. ఉద్యోగం పరంగా ప్రాబ్లం ఏం లేదండి. హెల్త్ ప్రాబ్లం కూడా ఊరికే ఏదో ఒకటి అవుతుందండి. లక్కీ నెంబర్ చెప్తారా? లక్కీ నెంబర్ కలర్? లక్కీ నెంబర్ 9 అండి. లక్కీ నెంబరు రెడ్ అండి. రెడ్. ఫ్రైడే చేయాలా అండి బొబ్బర్లు చక్కెర? అవునండి, బొబ్బర్లు చక్కెర దానం ఇవ్వండి ఫ్రైడే చేస్తే మంచిది. ఓకేనమ్మా. ఓకే.